హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కేక్స్ అండ్ బేక్స్ విత్ ఫ్రస్ట్రేటింగ్ రెసిపీస్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా అండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నా ద వైరల్ మెటిల్డాస్ కేక్ ఫుల్ రెసిపీని పోస్ట్ చేశాను, చూసేయండి. అయితే ద టేస్టియస్ట్ అండ్ ఎమ్మియస్ట్, ద ఫజ్జియస్ట్ రెసిపీ అని నేను చెప్తాను దీన్ని. ఈ కేక్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడటానికి ఎంత సాఫ్ట్గా ఉందో అండ్ తింటుంటే కూడా అలాగే మెల్ట్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు కంపల్సరీ వేయింగ్ స్కేల్ అయితే కావాలి. అందరి దగ్గర కప్స్ ఉంటాయి, వేయింగ్ స్కేల్ అయితే ఉండదు. సో మ్యాక్సిమం ఖచ్చితంగా వేయింగ్ స్కేల్ అనేది ఉండాలి. ఎందుకంటే కప్స్ మెజర్మెంట్స్ అనేది కొంచెం డిఫరెన్స్గా ఉండొచ్చు. అదే వెయిట్ మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే మీరు ఫస్ట్ మైదాని, బేకింగ్ పౌడర్ని, బేకింగ్ సోడా అండ్ కోకో పౌడర్ నేను ఎలాగైతే క్యాప్షన్స్లో మెన్షన్ చేశానో అలాగే అన్నిటిని మీరు తీసుకోండి. నేను క్యాప్షన్స్లో ఎలా వెయిట్ మెన్షన్ చేశానో అలాగే తీసుకోండి. అండ్ ఇంకో బౌల్లో షుగర్ కూడా తీసుకోండి, గ్రాన్యులేటెడ్ షుగర్. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో బటర్ మిల్క్ అండ్ న్యూట్రల్ ఆయిల్ అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకొని అందులోనే ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి, వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని ఇవి మొత్తం కలిసేంత వరకు చక్కగా విస్కర్తో ఇలా మంచిగా బటర్ మిల్క్ అనేది చిక్కగా ఉండాలి, చాలా థిక్గా ఉన్న బటర్ మిల్క్ తీసుకోండి. మీ దగ్గర బటర్ మిల్క్ అవైలబుల్గా లేదంటే మిల్క్లో 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకొని అది మీరు బటర్ మిల్క్ కింద యూజ్ చేసుకోవచ్చు. కొంచెం సేపు పక్కన పెట్టేస్తే బటర్ మిల్క్ కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇందాకలు తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఇలా చల్లించుకోండి. 4 బ్యాచెస్ లేదా 3 బ్యాచెస్లో జల్లించుకుంటూ బ్యాచెస్ వైజ్గా చల్లించుకుంటూ ఇలా కలుపుకోండి. మీరు చల్లించుకుంటే ఏమవుతుందంటే అందులో లమ్స్ అనేవి ఉండవు అండ్ బ్యాటర్ అనేది నీట్గా మిక్స్ అయిపోతుంది, ఎక్కడ లమ్స్ లేకుండా. అండ్ ఏమైనా మీరు ప్యాకెట్ది కానీ లూజ్ది కానీ యూజ్ చేస్తే అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ అలాంటివి ఉన్నా సరే మొత్తం స్టెయిన్ అయిపోతుంది. సో మీరు ఖచ్చితంగా జల్లించుకోండి. ఇలాగా జల్లించుకొని నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలాగే విస్క్ చేసుకోండి. ఇలా మొత్తం మీరు ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ 3rd టైం అనేది ఇలా చల్లించుకుంటున్నాను. సో మీరు ప్రతిసారి ఇలా చల్లించుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. లేదా ముందుగానే మీరు డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒక పెద్ద బౌల్లో చల్లించుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నా పర్లేదు, ప్రాసెస్ ఈజీగా అవుతుంది. సో మీరు అలాగైనా చేయండి. ఇక్కడ నేను ఎలాగైతే మిక్స్ చేస్తున్నానో దీనికి మీకు స్పాచులా అవసరం లేదు, విస్కర్తోనే చక్కగా ఇలా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. మీరు ఓవర్గా మిక్స్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఈజీగానే మిక్స్ అయిపోతుంది ఈ మెటిల్డాస్ కేక్కి, బికాజ్ లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఈజీగానే మిక్స్ అవుతుంది. బౌల్ని పక్కన పెట్టేసి ఒక సాస్ ప్యాన్లో 240 ml వరకు నేను హాట్ వాటర్ని తీసుకున్నాను. ఆ వాటర్లోనే 1 టీ స్పూన్ అనేది కాఫీ పౌడర్ని యాడ్ చేయండి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని తీసుకోండి, చాలా స్ట్రాంగ్ ఉండే కాఫీ పౌడర్ తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను ఇందాకలో బ్యాటర్ కలుపుతున్నాను కదా, హాఫ్లో ఉంది కదా, అది మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే హాట్ కాఫీ వాటర్ని యాడ్ చేసుకోండి. చెప్తున్నాను కదా, ఇందాక మనం తీసుకున్నాం కదా అదే మిక్స్చర్ హాట్ కాఫీని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది లూజ్గానే ఉంటుంది, మీరేం టెన్షన్ పడకండి. మెటిల్డా కేక్స్ అంటే ఖచ్చితంగా బ్యాటర్ అనేది లూజ్గానే ఉండాలి. హార్డ్గా ఉంటే కనుక అంత మాయిస్ట్గా అంత జ్యూసీగా కేక్ అనేది రాదు. సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధానంగా మీరు చూసుకోండి, బ్యాటర్ ఇలా వచ్చిందంటే సరిపోతుంది. నేను వాటర్ మొత్తం స్టెప్ బై స్టెప్గా మొత్తం యాడ్ చేసేసాను. మీకు ఇలా కన్సిస్టెన్సీ బ్యాటర్ ఇలా వచ్చేంత వరకు యాడ్ చేసుకోండి. ఎక్సెస్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కనుక పక్కన పెట్టేసుకోండి. మ్యాక్సిమం నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే కనుక సరిపోతుంది. ఇప్పుడు మీరు టిన్స్ అనేది
తీసుకోండి. నేను ఇక్కడ 6 ఇంచ్ టిన్స్ 3 తీసుకుంటున్నాను. ఆల్రెడీ వాటిని నేను బటర్ పేపర్తో గ్రీస్ చేసేసాను. ఆ టిన్స్లో మీరు బ్యాటర్ని ఈవెన్గా తీసుకోండి, ఈవెన్ వెయిట్స్లో. ఇక్కడ నేను వెయిట్స్ చూడట్లేదు, కానీ 3 సేమ్ వెయిట్స్లో తీసుకుంటున్నాను. బ్యాటర్ ఈవెన్గా 3 బౌల్స్లో వేసేసుకున్న తర్వాత ఈ టిన్స్లో మొత్తం వేసుకొని ట్యాప్ చేసుకోండి. ఎప్పుడైతే మనం కేక్స్ చేస్తామో కేక్స్ ప్రాసెస్ రెడీ చేయకముందే ప్రీ హీట్లో పెట్టుకోవాలి ఓవెన్ ఎప్పటికైనా సరే. ఇది మాత్రం గుర్తుంచుకోండి, నేను ముందే చెప్పాల్సింది కానీ మర్చిపోయాను. సో మీరు ఖచ్చితంగా ముందే ప్రీ హీట్లో పెట్టుకోండి. చూడండి, ఆల్రెడీ నేను ప్రీ హీట్లో పెట్టుకున్నాను. 180 degrees దగ్గర మీరు 35 to 40 minutes బేక్ చేసుకోండి. ఇక్కడ నేను 180 degrees టెంపరేచర్లో ఫ్యాన్ మోడ్ ఆన్ చేస్తూ 35 to 40 degreesలో బేక్ చేసుకోండి. అండ్ బాటమ్ రాడ్ ఓన్లీ ఆన్ చేయాలి. ప్రతి కేక్స్కి ఓన్లీ బాటమ్ రాడ్ మాత్రమే ఆన్ చేయాలి. ఇఫ్ మీరు టీ టైం కేక్స్ చేస్తూ ఉంటే కనుక దానికి టాప్ రాడ్ లాస్ట్లో 5 minutesలో ఆన్ చేసుకోండి. ఇక్కడ నేను 35 minutes తర్వాత చూస్తే నా కేక్ బేక్ అయిపోయింది. మీకు కనుక బేక్ అవ్వనట్టు అనిపిస్తే కనుక, అంటే టూత్ పిక్ క్లీన్గా రాకపోతే ఇంకో 5 minutes or 10 minutes ఎక్స్ట్రా ఉంచండి. డోర్ మాత్రం మాటికి మీరు ఓపెన్ చేయకండి. ఇలా కేక్ అనేది వేడిగా ఉన్నప్పుడే సైడ్స్ అనేది తీయకండి. నేను ఓవర్ ఎగ్జైట్మెంట్తో ఇలా సైడ్స్ మొత్తం తీసేస్తున్నాను, కేక్ బౌల్ టిన్ నుంచి సపరేట్ చేద్దామని. సో మీరు మాత్రం వేడిగా ఉన్నప్పుడు మాత్రం టచ్ చేయకండి, పక్కన పెట్టేయండి. దీని తర్వాత ప్రాసెస్లో బటర్ క్రీమ్, అమెరికన్ బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ని మనం ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ ఫ్రాస్టింగ్ అనేది మెటిల్డాస్ కేక్కి చాలా బాగుంటుంది. ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే, కొంతమంది ఈ ఫ్రాస్టింగ్ ప్లేస్లో క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ చూస్ చేసుకుంటున్నారు అండ్ అది స్వీట్ కొంచెం తక్కువగా ఉంటుందని. నేనైతే నా పర్సనల్గా క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ కన్నా ఈ మెటిల్డాస్ కేక్కి అమెరికన్ బటర్ క్రీమ్ ఫ్రాస్టింగే చాలా బాగుంటుందని సజెస్ట్ చేస్తున్నాను. ఇలా అన్సాల్టెడ్ బటర్ని స్టాండ్ మిక్సర్లో కానీ హ్యాండ్ బీటర్తో కానీ చక్కగా లైటర్ ఫామ్లో వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. అందులోనే నేను మెన్షన్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి ఫ్లఫీగా వచ్చేంత వరకు. ఇక్కడ నేను ఆ బిట్ అనేది మిస్ అయిపోయింది, సారీ అండి. సో ఇలా మొత్తం బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ అనేది నాది కంప్లీట్ అయింది. సో ఈ ఫ్రాస్టింగ్ని నేను ఎలా కేక్కి ఫ్రాస్ట్ చేస్తానో చూసేయండి. ఇక్కడ నేను చాక్లెట్ అనేది మెల్ట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ వరకే ఉంది కాబట్టి అది ఒకటే చూపిస్తున్నాను. ఇప్పుడు మెటిల్డాస్ కేక్ని, చాక్లెట్ కేక్ని డిమోల్డ్ చేసుకుని ప్రతి లేయర్ అనేది మనం కూల్ కేక్కి కట్ చేసుకున్నట్టు దీనికి కట్ చేసుకోకూడదు. చాలా థిక్ లేయర్స్ అనేది కట్ చేసుకోవాలి, ఎందుకంటే కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో దయచేసి గమనించండి, మీకు నచ్చినట్టుగా చాలా థిన్ లేయర్స్ అనేవి కట్ చేయకూడదు. అండ్ కేక్ హ్యాండిల్ చేయడానికి కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటే చాలా మాయిస్ట్గా ఉంటుంది కాబట్టి మన చేతిలోనే కేక్స్ అనేవి ఇరిగిపోతాయి. సో మ్యాక్సిమం మీరు థిక్ లేయర్సే కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్పాంజ్ నేను కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ సోక్ చేసుకున్నాను. ప్రతి స్పాంజ్ని కోకో పౌడర్ విత్ షుగర్ సిరప్తో సోక్ చేసుకోండి. అంటే మనం నార్మల్గా కూల్ కేక్స్కి ఎలాగైతే సోక్ చేసుకుంటామో అదే షుగర్ సిరప్లో మీరు దాంట్లోనే 1 teaspoon or 1 tablespoon వరకు కోకో పౌడర్, మీ కోకో పౌడర్ ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందో దాన్ని బట్టి యాడ్ చేసుకొని ఇలా మొత్తం లేయర్కి సోక్ చేసుకోండి. మెటిల్డాస్ కేక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనం దీన్ని నీట్గా ఫినిషింగ్ అనేది చేయాల్సిన పని లేదు. అంటే క్లమ్జీగా అన్ఈవెన్గా ఫినిషింగ్ చేసేస్తాము. దాని స్పెషాలిటీ అనేది అలాగే ఉంటుంది. సో మీరు దీన్ని చూసి ఏంటి ఫినిషింగ్ ఇలా చేస్తున్నారని చెప్పి అనుకోకండి, ఇలాగే ఫినిషింగ్ ఇస్తారు మెటిల్డాస్ కేక్ని. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లేదు మేము నీట్గా ఫినిషింగ్ చేసుకోవడం మాకు ఇష్టం, అలాగే చేసుకుంటామంటే అది మీ ఇష్టం అండి. కానీ నార్మల్గా అయితే మెటిల్డాస్ కేక్ని ఇలాగే ఫినిష్ చేస్తాం. ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఒక 1 hour ఫ్రిడ్జ్లో సెట్ చేయండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఓపెన్ చేసి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు, నా షార్ట్ వీడియోస్లో. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే చాలా డెలికేట్గా ఉంటుంది.
అండ్ ఈ కేక్ చూడండి, లేయర్స్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో. నేను స్పూన్తో మీకు అలా తీసి చూపిస్తేనే మీకు అర్థమవుతుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. నాకైతే పర్సనల్గా కూల్ కేక్స్ కన్నా బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్తోనే చాలా బాగా నచ్చింది. అండ్ కేక్ చాలా ఫజ్జీగా ఉంది. మీరు కనుక బ్రౌనీస్ కానీ అండ్ చాక్లెట్ని ఇష్టపడితే ఈ కేక్ మాత్రం మీకు ఖచ్చితంగా సూట్ అవుతుంది. మీ ఇంట్లో ఈజీగా మీరు ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ప్రతి స్టెప్ నేను క్యాప్షన్స్లో మెన్షన్ చేసినట్టుగానే మీరు ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకోండి, మెజర్మెంట్స్. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు, సో ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను కుదిరినప్పుడు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అండ్ చాలామంది చాలా మంచిగా కమెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.